చేయవలసిన 3 పనులు మన ఆత్మీయ జీవితం ఈ లోకంలో ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందాలి. పరలోకంలో కూడా నిత్య జీవితం ఆయనతో పాటు మనము నిత్య జీవం పొంది నిత్య జీవితంలో ఆయనతో ఉండాలి. ఈ 2 జీవితాల కోసం మనం ప్రయాసపడుతున్నాం. లేకపోతే లోకంలో అందరూ జీవించే పాప జీవితంలో, అందరూ బ్రతికే పాడు పాపిష్టి లోకంలో మనం ఉండిపోవచ్చు. ఇంక ఈ ఆరాధనలు మనకేం అవసరం లేదు. ఇహమందు 100 రెట్లు తండ్రి ద్వారా పొందుకోవాలి, పరమందు నిత్య జీవం పొందుకోవాలి. ఇదే మన యొక్క గోల్, ఇదే మన యొక్క టార్గెట్. ఇంతకు మించి యేసు ప్రభుని నమ్ముకుంటూ కూడా నాటకాలు ఆడుతూ ఉంటే నా జీవితం అసలు దేవునిదే కాదు. వాళ్ళు వెలుగు దూత ఆధ్వర్యంలో పరలోకం వెళ్తాను అనే భ్రమలో ఉన్న